ఇప్పటివరకు జరిగినటువంటి ఆక్షన్ మొత్తాన్ని చూస్తే హర్షదీప్ సింగ్ను సొంతం చేసుకునేందుకు కూడా సన్ రైజర్స్ హైదరాబాద్తో పాటు పంజాబ్ కింగ్స్ మధ్య తీవ్రమైనటువంటి పోటీ ఉంది. సన్ రైజర్స్ హైదరాబాద్ ఇప్పటికే పంచపాండవులుగా చెప్పుకునేటటువంటి క్లాసెన్ కానీ, నితీష్ రెడ్డి, ప్యాట్ కమిన్స్, ట్రావిస్ హెడ్ వీళ్ళను ఆల్రెడీ సొంతం చేసుకుంది. ఎస్ఆర్హెచ్ దగ్గర ఇప్పుడు పవర్ఫుల్ బ్యాటర్స్ ఉన్నారు, పవర్ఫుల్ హిట్టర్స్ ఉన్నారు, కానీ బౌలర్స్ నీడ్ ఉంది. కాబట్టి హర్షదీప్ సింగ్ను కనుక సొంతం చేసుకుంటే ఒక మంచి బౌలర్గా ఉంటాడు, పేస్ బౌలర్ కూడా ఎస్ఆర్హెచ్ టీంలోకి యాడ్ అవుతాడనే ఉద్దేశంతోనే ఎస్ఆర్హెచ్ పోటీ పడింది. సో చివరికి పంజాబ్ కింగ్స్ 18 crores సొంతం చేసుకుంది. ఇప్పుడు సౌత్ ఆఫ్రికా స్టార్ పేసర్ కూడా కగిసో రబాడాను 10.75 crores గుజరాత్ టైటాన్స్ సొంతం చేసుకుంది. ఇక జాస్ బట్లర్కి కూడా అనూహ్యంగా ఈసారి వచ్చింది. జాస్ బట్లర్ రీసెంట్గా జరిగినటువంటి మ్యాచ్లో కేవలం 54 balsలోనే సెంచరీ చేశాడు. తను తీవ్రమైనటువంటి ఫామ్లో ఉన్నాడు. మరోవైపు జాస్ బట్లర్ ఒక వికెట్ కీపర్గా కూడా ప్లస్ అవుతాడు. కాబట్టి జాస్ బట్లర్ కోసం గుజరాత్ టైటాన్స్ ఆల్మోస్ట్ 15.75 crores వెచ్చించింది. లాస్ట్ టైం రాజస్థాన్ రాయల్స్కు కేవలం 10 crores దగ్గరే ఉన్నటువంటి జాస్ బట్లర్ ఇప్పుడు అడిషనల్గా 5.75 crores అదనంగా వెచ్చించి ఇప్పుడు గుజరాత్ టైటాన్స్ సొంతం చేసుకుంది. మిచెల్ స్టార్క్ మాత్రం ఈసారి పూర్ పర్ఫార్మెన్స్లోకి వెళ్ళిపోయాడు. ఢిల్లీ క్యాపిటల్స్ కేవలం 11.75 crores మిచెల్ స్టార్క్ను ఢిల్లీ సొంతం చేసుకుంది. సో ప్రస్తుతం కేఎల్ రాహుల్ పైన ఇప్పుడు ఫ్రాంచైజీలు అన్నీ చూస్తూ ఉన్నాయి. మొత్తం 10 teams ఉంటే అందులో 5 teamsకు కెప్టెన్స్ కొరత ఉండేది. ఈ 5 teamsలో 2 teamsకు కెప్టెన్ కొరత కూడా తీరిపోయింది. లక్నోకు పంజాబ్కు శ్రేయాస్ అయ్యర్ రూపంలో కెప్టెన్, అదేవిధంగా లక్నోకు రిషబ్ పంత్ రూపంలో ఒక కెప్టెన్ లభించాడు. ఇక ఆర్సీబీకి కెప్టెన్ కావాల్సినటువంటి అవసరం ఉంది. సో ఇప్పుడున్నటువంటి టైంలో ఎవరైతే బాగుండు అనే దానిపైన కూడా ఆలోచిస్తే కేఎల్ రాహుల్ ఆల్రెడీ ఆర్సీబీతో టచ్లో ఉన్నాడు, ఆర్సీబీకి కెప్టెన్గా కూడా వెళ్తాడు అనే అంచనాలు కూడా ఉన్నాయి. కాబట్టి ఆర్సీబీ రిషబ్ పంత్ కోసం 27 crores వరకు పోటీ పడింది అంటే ఇక కేఎల్ రాహుల్ కోసం అదనంగా వెచ్చించే అవకాశం కూడా లేకపోలేదు. సో ఆర్సీబీకి ఇప్పుడు కెప్టెన్ అవసరం కూడా కనిపిస్తుంది. కాబట్టి ఇప్పుడున్నటువంటి టైంలో అటు ఇండియన్ స్టార్ ప్లేయర్స్కే ఎక్కువ మొత్తంలో వెచ్చించేందుకు ఫ్రాంచైజీలు కూడా చూస్తున్నాయి. మరోసారి యంగ్స్టర్స్ కూడా ఎక్కువగా వెచ్చించే అవకాశం కూడా లేకపోలేదు. సో ఈ రికార్డును మరి యంగ్స్టర్స్ ఏమైనా బ్రేక్ చేస్తారా అనేది కూడా చూడాల్సిందే సంతోష్. అయితే రవి, ఇప్పటివరకు ఆర్సీబీ ఇంకా తన ఖాతా తెరవలేదు అంటే ఎవరి కోసం వేచి చూస్తున్నట్టు? ఇంకా హైదరాబాద్కి మెయిన్గా బౌలర్స్ కొరత ఎక్కువగా ఉంది. ఆర్సీబీ ఒక అన్లకి ఒక టీమ్గా చెప్తూ ఉంటాం ప్రతి సీజన్లో. ఎందుకంటే వాళ్ళు ఒక బిగ్ స్కోర్ను చేసినా కూడా కాపాడుకోలేరు. ముఖ్యంగా బౌలర్స్ కొరత ఉంది. అందులో ఆర్సీబీలో ఆల్మోస్ట్ 220, 250 వరకు స్కోర్ చేసినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. అంటే ఆర్సీబీలో పవర్ఫుల్ హిట్టర్స్ ఉన్నారు, కానీ బౌలర్స్ నీడ్ ఎక్కువగా ఉంది. ప్రస్తుతం ఎస్దేయాల్ను మాత్రమే రిటైన్ చేసుకున్నారు, కానీ బౌలర్స్ వైపు వాళ్ళు చూస్తూ ఉన్నారు. ఇప్పటి వరకు వచ్చినటువంటి వాళ్ళంతా కూడా బ్యాటర్లు వస్తూ ఉన్నారు, వికెట్ కీపర్స్ వస్తూ ఉన్నారు. కాబట్టి హర్షదీప్ కోసం కొంతమేర ప్రయత్నించింది, కానీ ఆర్సీబీ మాత్రం ప్రస్తుతం బౌలర్స్ కోసం చూస్తూ ఉంది. కాబట్టి పెద్దగా బ్యాటర్స్ని కొనడానికి ముందుకు వెళ్ళడం లేదు. ప్రస్తుతం రిటైన్ చేసుకున్నటువంటి వాళ్ళలో రజత్ పట్టిదార్ ఉన్నారు, అదేవిధంగా కోహ్లీ కూడా ఉన్నాడు, మరోవైపు ఎస్దయాల్ ఉన్నాడు. సో ఇప్పుడు ఆర్సీబీకి ఉన్నటువంటి నీడ్లో మాత్రం బౌలర్స్ ఉన్నారు. కాబట్టి బౌలర్స్ కోసం చూస్తూ ఉంది. ఈవెన్ ఎస్ఆర్హెచ్ కూడా వేలంలో అంత దూకుడుగా లేదు, ఎందుకంటే ఆల్రెడీ వాళ్ళకు బ్యాటర్స్ ఉన్నారు, ఆల్రౌండర్స్ ఉన్నారు. ఇప్పుడున్నటువంటి టైంలో వాళ్ళకు ఖచ్చితంగా ఒక పేసర్లు కావాలి, అదేవిధంగా స్పిన్నర్స్ కావాలి. ఇంకా వాళ్ళు ఆక్షన్లోకి రాలేదు, పేస్ బౌలర్స్ కానీ స్పిన్నర్స్ కానీ. ఇన్ కేస్ వాళ్ళు వస్తే వాళ్ళ కోసం కూడా తీవ్రమైనటువంటి పోటీ అటు ఆర్సీబీ అదేవిధంగా ఎస్ఆర్హెచ్ మధ్య ఉండే అవకాశం కూడా కనిపిస్తుంది సంతోష్. మెయిన్గా సిరాజ్ కోసం బెంగళూరు మళ్ళీ ట్రై చేసే అవకాశం ఉంది, ఎందుకంటే ఆర్టీఎం కూడా సిరాజ్కి అవైలబుల్ పెట్టినట్టు తెలుస్తోంది. ఆర్టీఎం మనకు కీలకం కాబోతుంది, ఎందుకంటే ఒక ప్లేయర్ను ఆల్మోస్ట్ ఇందాక మనం చూసాం ఎస్ఆర్హెచ్ హర్షదీప్ కోసం పోటీ పడుతున్నటువంటి టైంలో 18 crores వద్ద ఎస్ఆర్హెచ్ పెట్టినప్పటికీ పంజాబ్ ఆర్టీఎం కింద హర్షదీప్ను సొంతం చేసుకుంది. సో సిరాజ్ విషయంలో కూడా ఆర్టీఎం ఇంప్లిమెంట్ అయ్యే అవకాశం కనిపిస్తుంది, ఎందుకంటే సిరాజ్ ఒక కీ బౌలర్గా ఉన్నాడు ఆర్సీబీకి ప్రతిసారి కూడా. సో సిరాజ్ను అంత ఈజీగా ఆర్సీబీ వదులుకునే పరిస్థితులు లేవు. ఈవెన్ రీసెంట్ పెర్త్ టెస్ట్లో సిరాజ్ పర్ఫార్మెన్స్ కూడా చూస్తే ఆర్సీబీ వదులుకునే అవకాశాలు కూడా కనిపించట్లేదు. కాబట్టి సిరాజ్ ఒకవేళ ఆక్షన్లో సిరాజ్ కోసం వేరే వాళ్ళు పోటీ పడినా కూడా ఆర్టీఎం వరకు ఎదురు చూస్తారు. ఇక ఆర్టీఎం లెవెల్ను కూడా దాటిపోతే సిరాజ్ కోసం తీవ్రమైనటువంటి పోటీ వస్తే ఒకవేళ ఆర్సీబీ వదులుకుంటుందా లేదా అనేది కూడా ఒక సస్పెన్స్గానే చెప్పుకోవచ్చు. ఎందుకంటే అటు కోహ్లీకి అనుచరుడిగా కూడా మనం చెప్తూ ఉంటాం, ఖచ్చితంగా కోహ్లీ ఉన్నటువంటి టీంలోనే ఆడటానికి సిరాజ్ ఇష్టపడతాడు. సో మరి సిరాజ్ కోసం వేరే ఫ్రాంచైజీలు కనుక తీవ్రస్థాయిలో పోటీ పడితే ఆర్సీబీ వదులుకుంటుందా లేదా అనేది చూడాలి. మరోవైపు స్పిన్నర్స్ నీడ్ కూడా ఉంది. చహల్ లాంటి స్పిన్నర్లు ఐపీఎల్లో సుదీర్ఘమైనటువంటి అనుభవం ఉంది. ఇలాంటి వాళ్ళ కోసం కూడా తీవ్రమైనటువంటి పోటీ ఉండే అవకాశం కూడా ఉంది సంతోష్. రవి, ప్రస్తుతం మహమ్మద్ షమి ఆక్షన్ నడుస్తోంది. ఇతను ఆల్రెడీ గుజరాత్కి ఆర్టీఎం అవైలబుల్లో ఉన్నాడు. అంటే ఆర్టీఎం ద్వారా షమీని కైవసం చేసుకునే అవకాశం ఉందా గుజరాత్? సో షమీని మనం ఎలా చూస్తామంటే ఒక సీనియర్ బౌలర్ కింద చూస్తూ ఉంటారు. షమీ ఖచ్చితంగా ఐపీఎల్లో టీంలో ఉంటే బాగుండని, డెత్ ఓవర్లలో ఏదైతే లాస్ట్ బాల్
లాస్ట్ ఓవర్లో ఖచ్చితంగా అవతల టీం 6 బాల్స్లో కేవలం 10 రన్స్ చేయాల్సి ఉన్నా కూడా తీవ్రంగా కట్టడి చేసే ఎక్స్పీరియన్స్ మహమ్మద్ షమీతో ఉంది. సో అలాంటి బౌలర్ను వదులుకునేందుకు ఏ టీం కూడా ఇష్టపడదు. ఈవెన్ లాస్ట్ సీజన్లో కూడా షమీ అద్భుతమైనటువంటి పర్ఫార్మెన్స్ ఉంది. సో షమీ విషయంలో కూడా ఆర్టీఎం ఇంప్లిమెంట్ చేస్తుందా, లేకపోతే షమీకు కోట్ల రూపాయలు వెచ్చించే బదులు యంగ్ బౌలర్స్ కూడా రాణిస్తూ ఉన్నారు. ఇప్పుడు పతిరానా రూపంలో యంగ్ బౌలర్ రాణించడంతో సిఎస్కే అంటిపెట్టుకొని ఉంది. సో మహేష్ తీక్షణల లాంటి బౌలర్స్ కూడా ఉన్నారు. సో అలాంటి ప్లేయర్స్ని ఏమైనా కొనుగోలు చేస్తే వాళ్ళ దగ్గర ఉన్నటువంటి పర్స్ మనీలో కొంత సేవ్ చేసుకుందామని గుజరాత్ భావిస్తే మాత్రం షమీని వదులుకునే అవకాశం కూడా లేకపోలేదు. సో ప్రస్తుతం షమీ విషయంలో తీవ్రమైనటువంటి పోటీ ఉండే అవకాశం అయితే లేకపోలేదు. కానీ ఖచ్చితంగా ఒక ఎక్స్పీరియన్స్డ్ బౌలర్ ఉండాలి. ఈ టీంలో ఉన్నటువంటి యంగ్స్టర్స్కి ఒక మార్గదర్శకం ఇప్పుడే వచ్చిన అప్డేట్ హైదరాబాద్